ఫుల్ మజా ఈరోజు వీడియోలో. ఎందుకంటే నేను లాస్ట్ వీక్ మీ అందరికి గుర్తుంది కదా, ఒకటి ఐమా బ్రాండ్ది T1 Pro అని చెప్పేసి వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ నేను అన్బాక్సింగ్ చేసి చూపించాను. ఆ వీడియోలో చెప్పాను నేను ఒక మంచి స్టీరియో మ్యూజిక్ సిస్టమ్ నా కోసం నేను డిజైన్ చేసుకుంటున్నా, దానికి అన్ని సామాన్లు అన్నీ అంటే కావాల్సిన ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నానని చెప్పేసి. అయితే ఆ T1 Proకి కనెక్ట్ చేసి యూజ్ చేయడానికి 2 మోనో బ్లాక్స్ తెప్పించాను. ఐమా బ్రాండ్ నుంచే వచ్చినాయి మనకి. A70 ఇవి PFFB అంటే పోస్ట్ ఫిల్టర్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఉన్న మంచి హై క్వాలిటీ మోనోబ్లాక్ పవర్ యాంప్లిఫైర్స్ అని చెప్పొచ్చు. 300 వాట్ ఒక్కొక్క బ్లాక్ ఇది, అంటే 2 కలిపితే మీకు 600 వాట్ స్టీరియో యాంప్లిఫైర్ రెడీ చేసుకోవచ్చు. పవర్ అడాప్టర్స్ కూడా దీంట్లోనే ఇంక్లూడెడ్ ఉన్నాయి. చాలా హై క్వాలిటీ బిల్ట్ క్వాలిటీ ఉండేసి ఇందులో ఏంటంటే ఇది 1.1 ఛానల్ లాగా కూడా పనిచేస్తుంది. ఇంకా అవన్నీ డీటెయిల్స్ అయితే నేను అన్బాక్సింగ్ చేసినాకనే మీకు చూపించేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, కొట్టేయండి. లైక్ కొట్టకపోతే అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఆడియో ఫైల్ గ్రేడ్ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్లు మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మ్యూజిక్ పిచ్చోళ్ళు, మ్యూజిక్ లవర్స్, ఆడియో ఫైల్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఐమా బ్రాండ్ది A70 మోనో PFFB 300 వాట్ పవర్ యాంప్లిఫైర్ 2 యూనిట్స్ అన్బాక్సింగ్ చేసి మీకు కంప్లీట్ డెమో అంటే ఆ T1 Pro ప్రీ యాంప్లిఫైర్కి కనెక్ట్ కూడా చేసి సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో అవన్నీ డీటెయిల్గా చూపిస్తా. ఇదే ఫ్రెండ్స్ మన కొత్త ఐమా A70 మోనో PFFB పవర్ యాంప్లిఫైర్. నేను రీసెంట్గా లాస్ట్ వీక్ మీకు గుర్తుండే ఉంటుంది, ఇది T1 Pro వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ అన్బాక్స్ చేశాను కదా. ఆ వీడియోలో చెప్పాను నేను ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ డిజైన్ చేస్తున్నాను అని చెప్పేసి. దీనికోసం నేను ఇవి 2 మోనో బ్లాక్లు తెప్పించాను. ఇప్పుడు మొత్తం సెటప్ చేసి మీకు ఆడియో డెమో కూడా కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది అన్బాక్స్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ, దీని ఫీచర్స్, ఇంకా మెయిన్ సౌండ్ డెమో, ఆడియో ఫైల్స్కి, మ్యూజిక్ పిచ్చోళ్ళకి, ఇంకా మ్యూజిక్ లవర్స్కి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో. A70 మోనో దాని పిక్చర్, ఇంకా 2 నాబ్లు చూస్తున్నారు కదా. 2 నాబ్లు ఎందుకు ఉన్నాయో చెప్తాను. ఇది యాక్చువల్ 300 వాట్ 1 ఛానల్ యాంప్లిఫైరే, అంటే 1.1 మోడ్లో కూడా పనిచేస్తుంది. అవన్నీ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసేసుకోండి. ఇందులో 300 వాట్ అవుట్పుట్ ఉంటుంది 4 ohms లోడ్ పైన. ఇంకా 40 to 220 హెర్ట్జ్ మీకు బేస్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సబ్వూఫర్ మోడ్లో, ఇంకా 20 to 20 కిలో హెర్ట్జ్ మీకు ఫుల్ రేంజ్ మోడ్లో. అంటే మీరు దీన్ని ఫుల్ రేంజ్ యాంప్లిఫైర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు, డెడికేటెడ్ సబ్వూఫర్ యాంప్లిఫైర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే క్రాస్ ఓవర్ ఫిల్టర్ నెట్వర్క్ దీంట్లో యాక్టివ్ది బిల్టిన్ ఉంది. ఇంకా ఒకటి మీకు QC పాస్ కార్డ్ వచ్చింది, ఇంకా మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. కంప్లీట్ డీటెయిల్గా ఒకసారి చదివేసుకోండి. ఎందుకంటే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో బ్యాలెన్స్, అన్బ్యాలెన్స్ 2 ఇన్పుట్స్ ఉన్నాయి. XLR ఇన్పుట్ కూడా ఉంది. ఇంకా ఇందులో స్వాపబుల్ NE5532 IC ప్రీ యాంప్లిఫైర్ ఉంది. అది వద్దనుకుంటే మీరు తీసేసి ప్రీమియం IC సాప్ యాంప్స్ వేసి ఇంకా కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 2 పిన్ మెయిన్స్ కార్డ్, ఒకటి అడాప్టర్. ఇక్కడ అడాప్టర్ పైన బ్రష్డ్ ఫినిష్, ఇంకా LED ఇండికేటర్ అది చూడొచ్చు. ఇది 2 పిన్ మెయిన్స్ కార్డ్ ఇక్కడ పెట్టి AC పైన పవర్ ఇచ్చి రన్ చేయడానికి. స్పెసిఫికేషన్స్ అంటే ఇది 48 వోల్ట్ 5 amps అడాప్టర్, అంటే 240 వాట్స్ అడాప్టర్. కానీ మీరు 6 amps అట్లా అడాప్టర్ పెట్టుకుంటే 300 వాట్ వస్తుంది. ఇంకా మీరు 600 వాట్స్ వరకు కూడా అవుట్పుట్ తీసుకోవచ్చు 2 ohms లోడ్ పెట్టి. అంటే 2 4 ohms స్పీకర్స్ ప్యారలల్లో పెట్టి మీరు 2 ohms చేసుకొని 600 వాట్స్. కానీ అడాప్టర్ రేటింగ్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. ఇది మన యాంప్లిఫైర్ ఐమా A70 మోనో PFFB అంటే పోస్ట్ ఫిల్టర్ ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఉండేసి సర్క్యూట్ తోటి మీకు హైయెస్ట్ క్వాలిటీ, మీకు హై ఎఫిషియన్సీ ఉండి లో డిస్టార్షన్, లో నాయిస్ ఉంటుంది. ఇందులో IC మాత్రం మెయిన్ పవర్ IC TPA 3255 టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ది. బిల్ట్ క్వాలిటీ అది చాలా బాగుంది. ఇక్కడ మీరు ఐమా బ్రాండింగ్ A70 మోనో అని రాసేసి ఇక్కడ రాకర్ స్విచ్ చూడొచ్చు. ఆఫ్, ఇంకా మీకు ఆన్ అంటే ఆటో మోడ్ కూడా ఉంది. అంటే ట్రిగర్ ఇన్పుట్ ఉంది ఇందులో. మీరు ప్రీ యాంప్లిఫైర్ ట్రిగర్ అవుట్పుట్ దీనికి కనెక్ట్ చేసేస్తే మీరు ఒక కేబుల్ తోటి అది ఆన్ చేసినప్పుడు ఇది ఆన్ అవుతుంది. సబ్వూఫర్ ఫ్రీక్వెన్సీ నాబ్, మెయిన్ వాల్యూమ్ నాబ్ కూడా చూడొచ్చు. ఇక్కడ XLR RCA ఇన్పుట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మీకు సబ్వూఫర్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డెడికేటెడ్ సబ్వూఫర్ మోనో యాంప్ లాగా కూడా, అంటే ఒక సబ్వూఫర్ యాంప్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సైడ్స్లో అంతా వెంటిలేషన్ ఉండేసి కూలింగ్కి. బాడీ మొత్తం హై క్వాలిటీ అల్యూమినియం అలాగే మెటీరియల్ తోటి చేస్తుంది. ఇంకా బాటంలో మీకు హెవీ హీట్ సింక్ ఉంది దీనికి. ఇంకా XLR సాకెట్ చూడొచ్చు ఇక్కడ. ఇంకా ఇటు రైట్ సైడ్లో మీకు DC ఇన్, అంటే ఇందులో 24 to 48 వోల్ట్ ఇవ్వాలి. బైండింగ్ పోస్టులు స్పీకర్ కనెక్ట్ చేయడానికి, ప్లస్ మైనస్ రెడ్ బ్లాక్. మీరు ఈవెన్ రా వైర్ కూడా పెట్టవచ్చు అందులో. ఇది ట్రిగర్ ఇన్పుట్ 12 వోల్ట్ది. ఇక్కడ మీరు దీనికి మన ప్రీ యాంప్లిఫైర్కి ట్రిగర్ అవుట్పుట్ ఉంటుంది కదా, దీని నుంచి దానికి మీరు ఒక కేబుల్ తోటి కనెక్ట్ చేస్తే అది ప్రీ యాంప్ ఆన్ చేసినప్పుడు ఆటోమేటికల్లీ ఇది కూడా ఆన్ అవుతుంది. ఇంకా ఇక్కడ మీరు 1.1 మోడ్లో యూజ్ చేసినప్పుడు సబ్ ఫ్రీక్వెన్సీ ఇంకా సబ్ అవుట్ కూడా చూడొచ్చు ప్రీ యాంప్లిఫైర్. ఇంకా RCA ఇన్పుట్ది సెన్సిటివిటీ, అంటే మీరు +6 dB మీరు బూస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా దాని కింద ఫుట్ ప్యాడ్స్ అవి కూడా చాలా బాగున్నాయి.
ఈ స్విచ్ మీరు చేంజ్ చేస్తే ఫుల్ రేంజ్ యాంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది, ఇటు సైడ్ వేస్తే మీకు సబూఫర్ యాంప్ లాగా పనిచేస్తుంది, అప్పుడు ఆ కంట్రోల్స్ పనిచేస్తాయి. నేను చెక్ చేసి మీకు దీని డెమో ఇచ్చి నేను యాక్చువల్గా ఫుల్ రేంజ్ యాంప్లిఫైర్ లాగానే యూస్ చేస్తాను, ఎందుకంటే నేను తెప్పించిందే ఇది హై క్వాలిటీ 2 ఛానల్ స్టీరియో మ్యూజిక్ లిజనింగ్ కోసము. ఇంకా నేను కంప్లీట్ డెమో కొన్ని సాంగ్స్ వింటాను, విని మీకు కూడా వినిపిస్తాను దాని ఆడియో క్వాలిటీ అది ఎట్లా ఉంది. మీరు అందరు విన్న తర్వాత మీరు చెప్పండి. ఇది అడాప్టర్ దీంట్లో ఇట్లా కనెక్ట్ చేసేసి 2 ఛానల్స్కి 2 అడాప్టర్లు కనెక్ట్ చేయాలి. దీనికి మన ప్రీ యాంప్లిఫైర్ వాక్యూమ్ ట్యూబ్ది కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సెటప్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, ఇవి ఐమా A70 మోనో పవర్ యాంప్లిఫైర్లు 2 యూనిట్స్ కూడా నేను ఇక్కడ మొత్తం కంప్లీట్ సెటప్ చేసి ఈరోజు పొద్దుటి నుంచి అంతా టెస్టింగ్ చేస్తున్నా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని సాంగ్స్ అన్నీ, అంటే రకరకాల సాంగ్స్, బేస్ ఎట్లుంది, క్వాలిటీ, పంచ్, ఇంకా మిడ్ క్లారిటీ, ట్రిబుల్ క్వాలిటీ అన్నీ టెస్టింగ్లు అయిపోయినాయి. అందుకే ఇంకా రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నా. మొన్న నేను అన్బాక్స్ చేసిన కదా T1 Pro వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్, దానికే RCA నుంచి RCA కేబుల్ లెఫ్ట్ రైట్ 2 ఛానల్స్కి కనెక్ట్ చేసిన. ఇందులో స్టీరియో సపరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే 2 డిఫరెంట్ మోనో బ్లాక్స్ కదా, మీకు పవర్ సప్లైలు కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం స్టీరియో సపరేషన్ ఉంటుంది. కానీ ప్రీ యాంప్లిఫైర్ కూడా అంతే రేంజ్ లెవెల్ది ఉండాలి. అది వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ మంచి హై క్వాలిటీది కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదు. నేను బ్లూటూత్ నుంచి మొబైల్ నుంచి కనెక్ట్ చేసిన, మీకు కొన్ని అంటే నేను యూట్యూబ్ లైబ్రరీ నుంచి డౌన్లోడ్ చేసిన మ్యూజిక్స్ ఉన్నాయి కదా, అవి ప్లే చేసి మీకు వినిపిస్తా. యాక్చువల్గా సినిమా సాంగ్లు అవన్నీ నేను ఇంట్లో చెక్ చేసుకున్నా, అంటే ఫ్లాక్ ఫైల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి పెట్టి డాక్ నుంచి ప్లే చేసి చెక్ చేసుకున్నా. మస్తు జబర్దస్త్ సౌండ్ క్వాలిటీ ఉంది. ఇందులో ఈ మోనో యాంప్లిఫైర్లో మీకు TPA 3255 టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ది క్లాస్ D యాంప్లిఫైర్ ఉంది. అది మ్యాక్స్ పవర్, దాని అవుట్పుట్ 600 వాట్ వరకు వెళ్ళొచ్చు మీరు, అంటే 2 ohms లోడ్ పైన. అంటే దానికి తగ్గట్టు మీరు అడాప్టర్ అంటే వోల్టేజ్ ఇంకా యాంపియర్ రేటింగ్ మ్యాచింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతం వాళ్ళు ఇచ్చిన అడాప్టర్ తోటి మీకు 240 వాట్స్ అట్లా అవుట్పుట్ పవర్ వస్తుంది. అంటే వాళ్ళు 48 వోల్ట్ 5 amps అడాప్టర్ ఇచ్చారు. మీరు ఈవెన్ ఇంకా అడాప్టర్ కావాలంటే రేటింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఇది మోర్ దాన్ ఇనఫ్. 240 వాట్ కంటే ఎక్కువ స్పీకర్స్ అయితే ఎవరు వాడరు. ఇప్పుడు నా 150 వాట్వే ఇది స్పీకర్స్ కూడా దీనికి మీరు 2 ohms 4 ohms 8 ohms ఏదైనా కనెక్ట్ చేయొచ్చు, అన్నిటికీ కంపాటిబుల్. ఇంకా PFFB మోడ్లో డిజైన్ చేసిన సర్క్యూట్ ఉంది, అంటే మీకు పోస్ట్ ఫిల్టర్ ఫీడ్బ్యాక్ అని నెగిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఉంటుంది కదా, అది దాంట్లో అప్లై చేసేసి లోయెస్ట్ డిస్టార్షన్ ఇంకా లోయెస్ట్ నాయిస్ లెవెల్స్ ఉండేసి క్లీన్ ఆడియో ఉండేలాగా డిజైన్ చేశారు. నాకు యాంప్లిఫైర్స్ బాగా నచ్చినాయి, కానీ యాక్చువల్గా ఇందులో ఏంటంటే ఇట్లాంటి మోనో బ్లాక్స్కి అసలు వాల్యూమ్ కంట్రోల్ ఇవ్వకూడదు, డైరెక్ట్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే 2 వాల్యూమ్స్ ఒకటే లెవెల్లో మీరు ఎంత పర్ఫెక్ట్గా ట్యూన్ చేద్దామన్నా అవ్వదు. అయినా క్లిక్ వాల్యూమే ఉంది, ఇట్లా తిప్పితే మీకు క్లిక్ తోటి ఉంది. కానీ యూజువల్లీ మోనో పవర్ యాంప్లిఫైర్లు అంటే మోనో బ్లాక్స్కి వాటికి వాల్యూమ్ కంట్రోలే ఉండదు, ఏదున్నా ప్రియాంప్ నుంచే కంట్రోల్ చేసుకోవాలి. అందుకే నేను ఇందులో ఏం చేసేసిన అంటే 2 వాల్యూమ్ కంట్రోల్ కూడా మ్యాక్స్ పెట్టిన. ఇందులో ఏంటంటే మీకు 1.1 ఛానల్ లాగా కూడా యూస్ చేయవచ్చు. అంటే మీరు దాన్ని నార్మల్ ఫుల్ రేంజ్ స్పీకర్లో యూస్ చేస్తున్నప్పుడు వెనకాల మీకు సబ్ఫర్ ప్రీ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఉంది, దాని నుంచి మీరు క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్ చేసి ఇంకో యాంప్లిఫైర్కి లేకపోతే పవర్డ్ సబ్వూఫర్కి కనెక్ట్ చేసి అట్లా సబ్వూఫర్ యాంప్ అంటే దీంతో మీరు 2.1 ఛానల్ చేసి కూడా యూస్ చేయొచ్చు. లేదా ఇదే యాంప్లిఫైర్ని కింద స్విచ్ ఉంది కదా, అది సబ్ సైడ్ మీరు స్లైడ్ చేసేస్తే ఆ యాంప్లిఫైర్ ఎక్స్క్లూజివ్గా అంటే ఓన్లీ సబ్వూఫర్ యాంప్లిఫైర్ అవుతుంది. అంటే మీకు 40 Hz నుంచి 200 Hz వరకు ఆ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ని అది యాంప్లిఫై చేసి మీకు ప్యూర్లీ సబ్వూఫర్ యాంప్లిఫైర్ లాగా పనిచేస్తుంది. నేనైతే అట్లా ఆ పర్పస్ కోసం దీన్ని తీసుకోలేదు, జస్ట్ ఏంటంటే స్టీరియో మ్యూజిక్ వినడానికి. అయితే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే నాకు మస్తు అనిపించింది. పంచ్ అది బాగుంది, డిస్టార్షన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు మ్యాక్స్ వాల్యూమ్ అసలు వెళ్ళలేకపోయినా నేను మ్యాక్స్ వాల్యూమ్, ఎందుకంటే నా స్పీకర్సే 150 వాట్, అదేమో అరౌండ్ 300 వాట్ పర్ ఛానల్ కదా ఒక్కొక్క బ్లాక్, కాబట్టి అంత మ్యాక్స్ వెళ్ళలేకపోయినాను నేను. కానీ ఓకే, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మ్యూజిక్. యాక్చువల్గా ఏంటిదంటే స్పీకర్స్ ఇంకొంచెం బేస్ ఉండే స్పీకర్స్ అయితే మజా వస్తుండే, అందుకే నేను ఫ్రెష్ స్పీకర్స్ టవర్ స్పీకర్స్ ఆర్డర్ చేసిన. అవి వచ్చిన తర్వాత అవి ఒకవేళ నచ్చి నేను ఉంచుకునేదైతే మీకు అన్బాక్సింగ్ చేసి దాని వీడియో కూడా చేసి చూపిస్తా. ఇంకా ఇదైతే తెలుసు కదా మీకు T1 Pro, మొన్న రీసెంట్లీ నేను వాక్యూమ్ ట్యూబ్ ప్రీ యాంప్లిఫైర్ అన్బాక్స్ చేసిన. అంటే నేను అది యూజ్ చేస్తున్నా కాబట్టి దాని సౌండ్ క్వాలిటీ పైన కూడా డిపెండ్ ఉంటుంది. అంటే ఈ మోనో బ్లాక్స్ అయితే ప్యూర్లీ 20 Hz నుంచి 20 kHz వరకు ఫ్లాట్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉండేసి, అది కూడా PFFB మోడ్ ఉంది కాబట్టి లోయెస్ట్ డిస్టార్షన్ లెవెల్స్ ఉండేసి మంచి క్లీన్ ఆడియో ఇస్తాయి. అయితే మోస్ట్లీ మీరు యూజ్ చేసే ప్రీ యాంప్లిఫైర్స్ ఇంకా మీ స్పీకర్స్ పైన కూడా
ఆడియో క్వాలిటీ డిపెండ్ ఉంటుంది. అంటే మొత్తం యాంప్లిఫైయర్ పైనే అంతా ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఇన్పుట్ సోర్స్ దేని నుంచి ఇస్తున్నారో అక్కడి నుంచి కూడా ఆడియో క్వాలిటీ డిపెండ్ ఉంటుంది. అవుట్పుట్ దేని నుంచి తీసుకుంటున్నారో స్పీకర్స్ అక్కడి నుంచి కూడా ఆడియో క్వాలిటీ డిపెండ్ ఉంటుంది. ఇప్పుడైతే సింపుల్గా కనెక్ట్ చేసిన దానికి బైండింగ్ పోస్టులు ఉన్నాయి. మీరు బనానా ప్లగ్స్ లేకపోతే డైరెక్ట్ స్పీకర్ వైర్ కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి మీకు ఆన్ చేసేసి కంప్లీట్ డెమో కూడా వినిపించేస్తా. ఎందుకంటే ఆడియో క్వాలిటీ మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నేను మ్యూజిక్స్ ప్లే చేస్తాను, ఒక 2-3 మ్యూజిక్స్. ఆల్రెడీ బ్లూటూత్ నుంచి కనెక్టెడ్ ఉంది. ఇక్కడ చూడవచ్చు సెటప్ ఇట్లా ఉంది. ఇవి వాల్యూమ్స్ అయితే 2 కూడా ఇందులో మోనోబ్లాక్స్లో ఫుల్ మ్యాక్స్ పెట్టేసాను. ఇక్కడ RCA సెలెక్ట్ చేసిన. RCA ఇన్పుట్లో గెయిన్ కూడా +6 dB పెట్టిన. యాక్చువల్ ఏంటంటే +6 dBలో మీరు 1 volt ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చుకోవచ్చు. అది +6 dB స్విచ్ ఆఫ్ చేస్తే 2 volts ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా బ్యాలెన్స్డ్ ఇన్పుట్లో కనెక్ట్ చేసుకుంటే మాత్రం 4 volt ఇన్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇందులో బ్యాలెన్స్డ్ అవుట్పుట్ లేదు. నా దగ్గర బ్యాలెన్స్డ్ అవుట్పుట్ ఉన్న మిక్సర్ కానీ ప్రీ యాంప్లిఫైర్ లేదు కాబట్టి ఇప్పుడు నేను అన్బ్యాలెన్స్డ్ RCA ఇన్పుట్లోనే ఇచ్చేసిన. ఇంకా ఇక్కడ మీకు ఆటో మోడ్ కూడా ఉంది పవర్కి, అంటే 12 volt ట్రిగర్ కూడా ఉంది. అది నేను కనెక్ట్ చేయలేదు. ఒకవేళ దీనికి మీరు 12 volt ట్రిగర్ కనెక్ట్ చేసుకుంటే పవర్ యాంప్లిఫైర్కి మీరు ఇక్కడ పవర్ ఆన్ చేస్తే అవి ఆటోమేటికల్లీ ఆన్ అవుతుంది. అది మన చాయిస్, కావాలంటే అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బ్లూటూత్ నుంచి దీంట్లో క్వాల్కామ్ యాప్టెక్స్ HD సపోర్ట్ ఉంది కదా ఈ బ్లూటూత్ రిసీవర్లో, కాబట్టి బాగానే ఉంటుంది ఆడియో క్వాలిటీ. మీకు ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేసేసి సౌండ్ క్వాలిటీ ఒకసారి చూసేసుకోండి. విన్నారు కదా, మస్తుంది అవుట్పుట్. యాక్చువల్గా ఇది ఇంటి పర్పస్కి అయితే చాలా ఎక్కువైపోతుంది, అంటే విపరీతంగా అవుట్పుట్ ఉంది. నేను అక్కడ మీరు చూడొచ్చు చాలా తక్కువ, అంటే ఒక 1/4 కూడా వాల్యూమ్ పెంచుకోలేదు, ఇంకా మీకు 3/4 అట్లా వాల్యూమ్ ఉంది. అక్కడ వరకు వెళ్ళినా ఏం డిస్టార్షన్ లేదు. అంటే 300 + 300 వాట్స్ అంటే చాలా ఎక్కువ అయిపోతుంది ఇంటి పర్పస్కి. కానీ మ్యూజిక్ ఎంజాయ్ చేయాలంటే ఇట్లా హై పవర్ యాంప్లిఫైర్స్ పెట్టుకొని తక్కువ వాల్యూమ్లో వింటే మీకు క్లీనెస్ట్ ఆడియో ఉంటుంది కాబట్టి ఫుల్ మజా వస్తుంది. ఇప్పుడు ఈ సిస్టంలో నాకు ఏమనిపించిందంటే కొంచెం ట్రెబుల్ సైడ్, అంటే అది నా స్పీకర్స్లో కూడా కొంచెం ఉంది, ఇంకా ఆ ప్రీ యాంప్లిఫైర్లో కూడా కొంచెం ట్రెబుల్ సైడ్ కొంచెం హార్ష్ ఉంది. దాన్ని సాఫ్ట్ చేయాలంటే, దీనికి ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలంటే మాత్రం ఒక 31 + 31 బ్యాండ్ స్టీరియో ఈక్వలైజర్ అట్లా పెట్టుకొని మనం ట్యూన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటే EQ అది పర్ఫెక్ట్ సౌండ్ తీసుకురావచ్చు. ఇంకా కొంచెం బేస్ కూడా ఇంకా ఎక్కువ కావాలంటే స్పీకర్స్ కూడా 12 inches సైజ్ స్పీకర్స్ ఉన్న బాక్సెస్ పెట్టుకుంటే ఎక్సలెంట్ బేస్ వస్తుంది. అది నేను సపరేట్ తెప్పించిన తర్వాత దానిపైన వీడియో కూడా మీకు చేసి అప్పుడు డెమో చూపిస్తాను. ఎందుకంటే ఈ బేస్ నాకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. యాంప్లిఫైర్లో ఉంది బేస్, కానీ బాక్స్లోనే కొంచెం బేస్ తక్కువ అనిపిస్తుంది. అంటే అరౌండ్ మనకి 20 to 30 Hz 40 Hz వరకు ఏదైతే బేస్ పంచ్ ఉంటుందో అది రావాలి. లేకపోతే మీరు ఇంకో యాంప్ కనెక్ట్ చేసుకొని దాని సబ్వూఫర్ అవుట్ నుంచి అట్లా కనెక్ట్ చేసుకొని మళ్ళీ సబ్వూఫర్ పెట్టుకొని బేస్ కవర్ చేసుకోవచ్చు. కానీ ఇంకా స్టీరియో అంటే ప్యూర్ స్టీరియో లాగానే ఉంటే బాగుంటుంది. అంటే 2.1 అవి మళ్ళీ కాకుండా నాకు 2 channel స్టీరియో. నేను ఇంకోటి కూడా బాక్స్ కూడా ఒకటి స్పెషల్గా డిజైన్ చేద్దామని చూస్తున్నా. అది కూడా డిజైన్ చేస్తాను. చేసిన తర్వాత అది దాని రిజల్ట్ ఎట్లా వచ్చిందో చూస్తా. అది ఒకవేళ మస్తు వచ్చింది అనుకోండి, నేను పర్సనల్గా డిజైన్ చేసిన స్పీకర్ బాక్స్ ఎన్క్లోజర్, ఇంకా దాంట్లో ఏమేమి స్పీకర్స్ వాడినా అది కూడా సపరేట్ వీడియో చేసి పెడతా. అయితే ఇది ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసిన ఐమా బ్రాండ్ది
A70 మోనో PFFB 300 వాట్ అంటే మోనోబ్లాక్ యాంప్లిఫైయర్ జబర్దస్త్ ఉంది. ఇది అరౌండ్ అనుకుంటా నేను ఒక 10,000 వరకు దీని ప్రైస్ ఉంటుంది. ఇంకా ఇండియాలో ఈ యాంప్లిఫైయర్ A70 మోనో కానివ్వండి, ఆ T1 Pro కానివ్వండి, ఇంకా మన దగ్గర లాంచ్ అవ్వలేదు, అంటే ఇంకా అవైలబిలిటీ లేదు. వచ్చిన తర్వాత నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అప్డేట్ చేస్తాను. ఇవి నాకు డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చినాయి. అయితే మీకు ఎలా అనిపించింది యాంప్లిఫైయర్ల పర్ఫార్మెన్స్, అది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, లైక్ కొట్టేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అంటే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఇంకా అయితే ఆడియో ఫైల్స్కి, మ్యూజిక్ లవర్స్కి వాళ్ళందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లాంటి ఐటమ్స్లో. రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.